యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవడం మర్చిపోకూడదు. వాక్యం ధ్యానించడము, ఆశీర్వాదం పొందుకోవడము, ఇది లేవగానే ముందుగా మనం చేయవలసిన ముఖ్యంగా దేవునితో ఉండే వారి జీవితంలో ఇది క్రమం తప్పకుండా చేస్తూ ఉంటారు. ఇంకా నిలువిచ్చిన వాళ్ళకైతే మనం చెప్పలేం. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము యెషయా గ్రంథము 55 అధ్యాయము 6వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనిడి. యెహోవా దొరుకు కాలమందు, దేవుడు మనకు దొరుకు కాలము, కృపాకాలం. ఈ కృపాకాలంలోనే మనం దేవుని వెతికి ఆయన రక్షణ మార్గంలో నడుస్తూ ఉండాలి. ఆయనను వెతుకుతూనే ఉండాలి. చూడండి, కృపాకాలము, ఇక శ్రమకాలము, భయంకరమైన దినములు కలిగిన కాలం. ఇప్పుడు ఈ కాలాల్లో మనం జీవిస్తున్నాం. ఈ కాలంలో ఉంటూ ఉండగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి ప్రవచనము, ప్రతి మాట నెరవేర్చబడుతూ ఉంది. అయినను మనం గ్రహించలేకపోతున్నాం. యుద్ధాలు జరుగుతాయని తెలియపరిచారు, ప్రళయాలు వస్తాయి, ఒకరిని ఒకరు చంపుకుంటారు, తల్లిని బిడ్డ చంపుతుంది, బిడ్డ తల్లిని చంపే కాలము. ఇవన్నీ లేఖన గ్రంథంలో ఉన్నవి. ఇవన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నవి. అయినను కూడా మనమైతే మార్చబడలేకపోతున్నాం. నోవాహు కాలంలో ఎంత చెప్పాడో, నోవాహు ఎంత చెప్పినా కూడా వినలేని ప్రజలుగా అయ్యారు. ఇప్పుడు ఉంటున్న ప్రజలు కూడా ఎలా ఉంటున్నారంటే, ప్రభువు చెప్తున్న ప్రతి మాట విన్నట్టుగా విని చెవున వింటున్నారు, చెవున విడిచిపెడుతున్నారు. ఇలా విడిచిపెడుతూ దేవునికి దూరం అయిపోతున్నారు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఇక దొరుకు కాలము, ఈ కాలం ఇక రానున్న దినాలలో నువ్వు దేవుని వాక్యము కూడా నీ కరువైపోతుంది, దేవుని మాటలు కూడా కరువైపోతుంది. దేవుని తలుసుకోవాలన్నా కూడా నువ్వు భయంతోనే జీవిస్తూ ఉంటావు. అటువంటి కాలము కూడా, అటువంటి దుర్దినాలు కూడా రాబోతున్నవి. కాబట్టి సమయము ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. ఆ సద్వినియోగం చేసుకోలేకుండా అపవాది ఏం చేసి మొబైల్ మన చేతికి ఇచ్చేసి లోకాన్ని చూపిస్తూ లోకంలో పరిగెట్టేటట్లుగా చేస్తుంది. అందుకే కింద కూడా ఒక వచనం చూసుకుందాం. 7వ వచనం. భక్తిహీనులు తమ మార్గమును విడవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును అంటున్నాడు. ఎంత గొప్ప మాట. ఇప్పుడు సమయం లేదు. ఇక ఈ సమయంలో నీ జీవితాన్ని సరిచేసుకో. ఈ కాలంలో ప్రభు దొరకబోతున్నాడు. ఈ కాలంలో ప్రభుతో ఉండబోతున్నావు. ఈ కాలంలో పరిశుద్ధాత్మ చేతను నింపబడతావు. ఈ కాలంలో ఆత్మచేత నింపబడి ఆయన శక్తిని పొందుకోగలుగుతావు. ఇంకా రానున్న దినములు పరిశుద్ధాత్మ దేవుడు కూడా, ప్రభు యొక్క రాకడలో కొనిపోబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనల్ని విడిచి వెళ్ళిపోతాడంట. ఆయన దొరుకు కాలం ఇది. పరిశుద్ధాత్మను పొందుకొను కాలము. ఈ కాలంలో నువ్వు ఆత్మదాహము కలిగి ఉండాలి. ఈ కాలంలో పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండాలి. ఈ కాలంలో నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. ఈ కాలంలో నీ పాపములు ఒప్పుకోవాలి, ప్రతిదీ విడిచిపెట్టాలి. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? జాలి పడతాడంట. ఆయన మన యందు జాలి పడును అంటున్నాడు. కనికరము చూపిస్తాడంట, కరుణ చూపిస్తాడంట, దయ చూపిస్తాడంట. ఆయన బిడ్డలుగా ఆయన ఒడికి చేర్చుకుంటాడంట. మనం ఎలా ఉంటున్నాం? ఈ చివరి దినాలలో ఉంటున్నాం. ఇప్పటికైనా మనం సరి చేసుకుందాం. సరి అయిన మార్గంలో మనం నడవాలి. ఇక సమయం లేదు. నువ్వు అనుకుంటున్నావు నాకు సమయం ఉంది, ఇంకా దేవుని రాకడ ఆలస్యం అవుతుంది. ఆలస్యం కావచ్చేమో, కానీ నీ మరణ దినం అనేది ఎప్పుడో నీకు తెలియదు. నువ్వు మరణకాలం అనే సమయం ఎప్పుడో తెలియదు. నువ్వు ఎప్పుడు మరణిస్తావో కూడా తెలియదు. నువ్వు సిద్ధపాటును కలిగి దేవుణ్ణి వెతుకు. ఈ కాలంలో ఆయనను పొందుకొని ఆయన ఆత్మచేతను నింపబడి ప్రభు కోసం నేను నిలబడి ఉంటే, ఆయన రాకడ వచ్చినా రాకపోయినా, ఒకవేళ నీ మరణ దినం ముందు రావచ్చు, నువ్వు మరణించినా ఎక్కడికి చేర్చబడతావు? పరలోకానికి చేర్చబడతావు. దేవుని సన్నిధానముకు వెళ్తావు. ఆ మహిమరాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావు. అంతకంటే కావలసిన కృప ఏముంది మనకి? కాబట్టి ప్రతి ఒక్కరూ సరి చేసుకొని ఈ వెతికే కాలంలో దొరికే ఆత్మ కలిగిన పరిశుద్ధాత్మను మీరు పొందుకొని దేవునిలో ముందుకు మీరు కొనసాగి పరిపూర్ణులుగా మార్చబడినట్లయితే ఇక మీరు నిత్యరాజ్యంలో వారసులుగా ఉంటారు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ ప్రోగ్రాం చూస్తున్నావు ప్రతి ఒక్కొక్కరిని ప్రభా నీ ఆత్మ చేత నింపండి నాయన. దేవా, ఈ యొక్క కాలంలో
నీవు ప్రతి రికాస్టి కమాండర్ రికామ్ది మై హోలీ స్పిరిట్ అబోస్టి కమాండర్ వినిస్ లార్డ్ ద మై కెన్ ఫ్లవరీ కామ్ ది మై కెనికా ఫ్లవరీ మా I can misgo my hand the listen me Lord the he'll become the my key stand my soul like any flower ma ఆత్మస్వరూపుడ ప్రతి బిడ్డని నీ ఆత్మ చేత నింపండి దేవా. నువ్వు సెలవిస్తున్నావు ప్రభా. ఈ చివరి దినాలలో ఎవరు ప్రభా దేవా దాహము కలిగి అడుగుచుంటారో వారు ప్రతిదీ పొందుకోబోతూ ఉన్నారని సెలవిస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. ప్రతి బిడ్డని నా ప్రభా అట్టి పరిపూర్ణులుగా మార్చబడిన ఆయన నీలో ప్రతినేకముగా నిలిచి ఉండే కృపను దయచేయమని ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో నడుస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.